ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మనకు మరొక శుభదినమును అనుగ్రహించి ఈ సమయంలో దేవుని మాటలు కొన్ని అయినా మనము ధ్యానము చేస్తూ ఆత్మీయముగా బలపరచబడుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభు నందు ప్రియమైన వారులారా, ఈ సమయంలో మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారు నిజముగా ఎలా ఉండాలి. దేవుని నమ్ముకున్నవారు నిజముగా ఈ మాట పదే పదే జ్ఞాపకం చేస్తున్నాను. నిజము అంటే అబద్ధము కానిది, నటన కానిది, నిజమైనది అని అర్థం. నిజమైనది, నిజంగా మనం ఎలా ఉండాలో నిజముగా ఇలాగ ఉండండి అని బైబిల్ చెప్పిందనమాట. అవి చూద్దాం. మూల వాక్యానికి వెళ్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 23వ వచనం. నిజముగా చూసారా? నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు, ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియజెప్పబడును. చాలు. ప్రభువునందు ప్రియమైన వారులారా, చదవబడిన లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు బాలాకు బిలాము అనబడే ఇద్దరు వ్యక్తుల యొక్క సంభాషణ. బాలాకు అనబడే వ్యక్తి ఒక రాజు, బిలాము అనబడే వ్యక్తి ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారిని ఈ రాజుగారు పిలిచి, వీళ్ళందరినీ శపించు, నీకేం బహుమానం కావాలని ఇస్తాను అని అన్నాడు. అలా కాదయ్యా, దేవుడు చెప్తేనే వస్తాను నేను అన్నాడు. సరే, దేవుడు చెప్తాడో లేదో చూడు అంటే ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పాడు, వెళ్ళొద్దు, వారు ఆశీర్వదించబడిన వ్యక్తులు, వాళ్ళను శపించద్దు అన్నాడు. ఆ మాట వచ్చిన వ్యక్తులతో చెప్పాడయ్యా, నేను రాను, దేవుడు శపించద్దు అన్నాడు అంటే వాళ్ళు వెళ్ళి రాజుకు చెప్పారు. రాజు మరలా ముందు పంపించిన వాళ్ళకన్నా గొప్ప వాళ్ళను పంపించి, నువ్వు వచ్చి శపిస్తే నేనేమన్నా నీకు బహుమానం తక్కువ చేస్తానా, నువ్వు రా అన్నాడు. ఈయన మళ్ళా ప్రార్థన చేశాడు, ఉండు రాత్రి ఉండండి అని ప్రార్థన చేసి, ఇప్పుడు కూడా దేవుడు వెళ్ళొద్దన్నాడు, నేను రానన్నాడు. వీళ్ళు వెళ్ళి రాజుకు చెప్పారు. మళ్ళా ఇంకా గొప్ప వాళ్ళను పంపించాడు. ఇప్పుడు ఈ బిలాము అనే వ్యక్తికి సారిసారికి ప్రార్థన చేస్తుంటే దేవుడు వద్దు వద్దు అంటున్నాడు, బహుమానాలు వ్యర్థమైపోతాయి, వెళ్ళాలన్న మనస్సు లోపల ఉంటే దేవుడు అది గ్రహించన్నాడు. బిలాము, వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ వాళ్ళను దీవించి రావాల్సింది తప్ప శపించకూడదు అన్నాడు. సరే ప్రభు వెళ్తానని గాడిద ఎక్కి వెళ్తున్నాడు. గాడిదకు ఎదురుగా ఒక దేవుని దూత అడ్డగించి ఉంది. అది బిలామును కింద పడేసింది. ఇవన్నీ మనం చాలా మాటలు చెప్పుకున్నాం. ఇప్పుడు దిక్కుకు వెళ్ళి దీవిస్తూ ఉంటే బాలాకు అనబడే రాజు, నేను శపించమని పిలిచాను కదా, దీవిస్తున్నావేంటి అని అంటే, దేవుడే దీవించమన్నాడు, నేను ఏం మాట్లాడగలను అని చెప్పాడు. అప్పుడు ఇతను ఒక చెడ్డ ఆలోచన ఇస్తాడు తర్వాత. కానీ ఇశ్రాయేలులో ఉన్నటువంటి, అంటే యాకోబు సంతానమైన 12 మందిని ఇశ్రాయేలీలు అంటారు. వీళ్ళను ఆయన దీవిస్తూ ఉన్నప్పుడు చెప్పిన మాటే 23వ మాట. ఏమన్నాడు అంటే, నిజముగా యాకోబులో ఏమి లేదు, మంత్రం లేదు. అప్పుడప్పుడు లోకంలో మనం కొన్ని చూస్తూ ఉంటాం, కొన్ని వింటూ ఉంటాం.
ఏం మంత్రం వేసినాడు రా వాడు, వాని మాట అంటే మాటే, వాడు ఏం చెప్తే అది జరుగుతుంది, ఏం మంత్రం వేసినాడు రా అంటారు. ఏదో మంత్రం అని అంటారు. ఇక్కడ అదే మాట సేవకుడైన బిలాము బాలాకుతో అంటున్నాడు, అయ్యా ఆయనలో మంత్రమేం లేదు, మంత్రమేమి లేదు. రెండవది శకునము కూడా లేదు. పూర్వపు దినాల్లో శకునం చూసేవాళ్ళు, ఈ పని అవుతుందా కాదా అని. కాబట్టి మంత్రము లేదు, శకునం లేదు. మూడవ మాట రాయబడింది, ఆయా కాలములలో దేవుని కార్యములు యాకోబు జీవితములో జరుగుతున్నాయి, ఇది నిజము అన్నాడు. ఇది నిజము అన్నాడు. నిజమే ప్రియులారా, ఎవరైనా దీవించబడాలి అంటే మంత్రాలు తంత్రాల వలన కావు, దేవుని కార్యముల వలన మాత్రమే జరుగుతాయి. మీ మీదకి ఎవరైనా మంత్రాలు తంత్రాలు చేసినా మీరు దేవుని బిడలుగా పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఉంటే ఆ మంత్రాలు తంత్రాలు కూడా మీ మీద దేవుని కార్యాల ముందు ఏమీ జరగవు. సో ఇప్పుడు అందుకే మనము నిజముగా మంత్రము లేని యాకోబు ఎలాగ దీవించబడ్డాడో, దేవుని నమ్మిన ప్రియబిడ్డలమైన మనము నిజముగా ఏం చేయాలో కొన్ని విషయాలు చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే నిజముగా మనం ఏం చేయాలో అక్కడ ఒక చక్కటి మాట దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. చాలు. ఇశ్రాయేలుల మొట్టమొదటి రాజైనటువంటి సౌలు చచ్చిపోయాడు. ఆయన కుమారుడైన యోనాతాను కూడా చచ్చిపోయాడు. సౌలు కుటుంబం అంతా చనిపోయింది, చిందరబందరైపోయింది. అందులో సౌలు మనవడైనటువంటి మెఫీబోషెతు అనబడే వాని ఇంట్లో పనిచేసే ఆయమ్మ ఏం చేసిందంటే, వాడు చిన్న పిల్లవాడుగా ఉంటే వాడిని ఎత్తుకొని వీణన్నా కాపాడదాం, ఈ కుటుంబంలో ఒకరన్నా మిగల్ని అని వాడిని ఎత్తుకొని పారిపోయింది. ఆమె ఎత్తుకొని పారిపోయేటప్పుడట ఆమె ఆ పిల్లవాడు కింద పడి వాడి 2 కాళ్ళు ఇరిగిపోయాయి. వాడు ఎక్కడో బహుశా ఊర్లో ఉంటే కట్టుకునే వాళ్ళేమో, ఎక్కడో లొదేబారు అనబడేటటువంటి పచ్చిక లేనటువంటి ఏ సహాయము అందని చోట వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ పిల్లవాడు పెరిగాడు, పెద్దోడయ్యాడు, యవనస్తుడయ్యాడు. ఇది జరిగిన తర్వాత దావీదు హెబ్రోన్కి వచ్చాడు, మహారాజు అయ్యాడు. అప్పటిదాకా పారిపోతున్నవాడు రాజు కాగానే దావీదు అన్నాడు, నేను నిజముగా ఎవరికైనా ఉపకారం చేయాలి అంటే, నాకు సౌలు ఇంట్లో నా స్నేహితుడైన యోనాతాను చాలా ఉపకారం చేశాను. నా స్నేహితుడైన యోనాతానును బట్టి ఆ కుటుంబంలో నేను ఉపకారము చూపుటకు ఎవరైనా ఉన్నాడా అని అడుగుతాడు 9వ అధ్యాయం 1వ వచనంలో. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న ఆయన ఆస్థానంలో ఉన్న వాళ్ళు చెప్తారు, అయ్యా ఒక్కడున్నాడయ్యా, అతని పేరు మెఫీబోషెతు. అతను కూడా కుంటివాడు. అతను పారిపోతూ ఉండగా కాళ్ళు ఇరిగాయి. అతను ఏదో పెంచి పెద్ద చేసింది ఆయమ్మ. ఎక్కడో ఊరు బయట ఒక లొదేబారు అనబడే పచ్చిక లేని చోట అతను నివాసం చేస్తూ ఉన్నాడు అని రాజైన దావీదుకు చెప్పారు. దావీదు అన్నాడు, అతన్ని పిలిపియండి అన్నాడు. రాజు యొక్క పరివారం అంతా వెళ్ళి ఆ మెఫీబోషెతు కుంటివాణ్ణి ఆ యొక్క రథం మీద ఎక్కించుకొని చక్కగా అతన్ని రాజు దగ్గరకు వచ్చేటప్పుడు నీట్గా కనిపించాలి కాబట్టి నీట్గా తీసుకొచ్చి రాజు ఎదుట నిలబెట్టారు. నిలబెట్టగానే మెఫీబోషెతు ప్రాణం కొట్టుకుంటూ ఉంది. మా ఇల్లు చాలా కీడు చేసింది కదా మా తాత, కాబట్టి దాన్ని బట్టి మిగిలి ఉన్న నన్ను పట్టుకొచ్చి చంపేస్తాడేమో అని అనుకున్నాడు. అలాగే అనుకుంటాడు అతను. అందుకే సాగిలపడి, అయ్యా
చచ్చిన కుక్కలాంటి వాడిని నేను, నన్నెందుకయ్యా పిలిపించావు అని అడిగాడు. దావీదు అన్నాడు, మొట్టమొదట 7వ వచనంలో ఆయన అంటాడు, అందుకు దావీదు, నీవు భయపడవద్దు. భయపడగాకు మెఫీబోషెతు, మీ నాన్న నాకు స్నేహితుడు, మీ అబ్బ తరిమిండొచ్చు నన్ను, కానీ మీ నాన్న నాకు చాలా సహాయం చేశాడు, అన్నం పెట్టాడు, ప్రాణాన్ని తప్పిస్తూ వచ్చాడు. మీ నాన్నను బట్టి నిజముగా నేను నీకేం చేస్తాను? ఉపకారం చేస్తాను. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పమంటారా? ఎవరు ఇలాగే జీవముతో ఎల్లకాలం బ్రతకం. మోషేయ గారు అన్నారు బైబిల్ గ్రంథంలో, మానవుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. బాగా గుర్తుపెట్టుకోండి, 70, 80, ఒకవేళ అంతకన్నా ఎక్కువగా బ్రతికినా అది ఆయాసమే అన్నాడు. అలా వదిలేద్దాం. ఇప్పుడు మనం ఉన్నాం, మన తర్వాత తరం వస్తుంది, మన పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు. మనం ఉంటాము ఉండము అనేది ప్రక్కన పెడితే, నిత్యము ఉండేవాడు సృష్టికర్త అయిన దేవుడు. మన అబ్బలబ్బల కాలం నుంచి జన్మనిచ్చిన వాడు ఆయనే, అలాగ మనల్ని పోషించుకుంటూ వచ్చిన వాడు ఆయనే. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనము దేవుని ఎడల మంచి బ్రతుకు బ్రతికి దేవుని కొరకై నమ్మకంగా బ్రతికాము అని అంటే, మనం కొన్ని కష్టాల గుండా నష్టాల గుండా వెళ్ళిన మన తర్వాత వచ్చే పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ లేనటువంటి చోటులో దేవుడు వారికి నిజముగా ఏం చేస్తాడు? ఉపకారం చేస్తాడు. ఇప్పుడు ఆయన మనకు ఉపకారం చేయాలి అని అంటే ముందు మనం ఏం చేయాలి? మనం ఉపకారం చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఇన్నేళ్ళు బ్రతికాం ఇప్పటిదాకా, ఇక్కడున్న మనందరికీ ఒక్కొక్క వయసు ఉంది. ఒకవేళ ఆధార్ కార్డు ప్రకారంగా ఎక్కువ తక్కువ అనేది ప్రక్కన పెడితే మన వయసు ఎంత అన్నది మనకు ఒక అవగాహన. 50, 40, 60, 70 ఎంతో మనకు ఒక అవగాహన. నేను అంటాను, ఇన్నేళ్లలో దేవుని కొరకు ఏం ఉపకారం చేసావు? ఇప్పుడు మనం వాక్యం చూసాం, దావీదుకు యోనాతాను ఉపకారం చేశాడు. యోనాతాను చచ్చిపోయాడు. కానీ యోనాతాను చచ్చిపోయిన యోనాతాను యొక్క వారసుడైన మెఫీబోషెతుకి ఎవరు మేలు చేస్తారు ఇప్పుడు? దావీదు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం జీవించిన దినాలలో మనం తిని మన సొమ్ము మిగలబెట్టుకొని మన పిల్లలకి ఇచ్చేది పెద్ద గొప్పేం కాదు. అది అందరూ చేసేదే లోకంలో. నేను సంపాదించింది నా తర్వాత నా వారసులకు, నేను సంపాదించిన తర్వాత వాళ్ళ వారసులకు, ఇది లోకంలో ఎక్కడైనా జరిగేదే. మనం సంపాదించిన దానిలో దేవుని కొరకు ఏమిచ్చాం? దేవుని సేవలో ఏమిచ్చాం? 60 సంవత్సరాల జీవితములో మన శరీరం కొరకు మనం కష్టపడి తిన్న ఆహారము కొన్ని వేల రూపాయలైతే దేవుని కొరకు ఏం చేశాం మనం? అందుకే దావీదు 103వ కీర్తన రాస్తూ అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మర్చిపోమాకు. ఎన్నో పర్యాలు చెప్పారు మీకు. ఒక గంట ఆక్సిజన్ పెట్టినందుకు కరోనా టైంలో గంటకు 2500 నుంచి 5000 వసూలు చేశారు. గంటకు 2500 నుంచి 5000 అంటే రోజుకి 24 గంటలు ఆక్సిజన్ పెట్టుకొని ఉంటేనే బతుకుతాడు, లేకపోతే చేస్తాడు. సరే 5000 పక్కన పెడదాం, 2500తో 24 గంటలకు ఒక రోజు ఆక్సిజన్ అంటే ఊపిరికి అందడానికి పెట్టుకున్న ఆక్సిజన్కి ఎంత వెచ్చించినట్టు? దగ్గర 24 × 2500 అని చెప్పేసి మనం లెక్క వేసుకుంటే దగ్గర ప్రభునందు ప్రియులారా 60,000 చిల్లర ఒక రోజుకు ఆక్సిజన్ కు పెట్టుకున్నారు. ఒక రోజుకు. మరి ఇన్నేళ్ళు మనం బతుకుతున్న ఆక్సిజన్ మనం పెట్టుకోకుండా ప్రభు ఇచ్చే ఆక్సిజన్తో మనం ఏం చేసాం దేవుని కోసం? నిజముగా
మనం ఏం చేయాలి? ఉపకారము చేయువారిగా ఉండాలి. అందుకే దావీదు మందిరం కట్టేటప్పుడు వేల మనుగుల బంగారాన్ని ఇచ్చి అన్నాడు, నీవిచ్చిన దానిలో ఎంత ఇచ్చాం మేము? కొంత ఇచ్చాం ప్రభువా అన్నాడు. నీవు ఇచ్చిన దానిలో కొంత ఇచ్చాం మేము, కొంతే మేము ఇచ్చింది. వేల అంటే తెలుసా, లారీల బంగారం ఆయన ఇచ్చింది. అక్కడ లెక్కలు మనం చూస్తే లారీల టన్నులు బంగారాన్ని సిద్ధపరిచాడు మందిరం కొరకు. అందుకే ఇటుక మధ్యలో, ఇటుక మాదిరి రాయికి మధ్యలో బంగారును పేర్చి కట్టారు ఆ రోజు యెరూషలేము దేవాలయాన్ని. శత్రువులు వచ్చినప్పుడు దేవాలయాన్ని ఎందుకు కాల్చారు అగ్ని చేత అంటే, వాళ్ళు ఇలాగ గోడకు అగ్గి పెడితే ఆ బంగారంతా కారి వచ్చినప్పుడు బంగారం తీసుకొని వెళ్ళిపోయారు. ఆటోమేటిక్గా గోడ కూలిపోయింది. నిజముగా మనం ఏం చేయాలి? దేవుని పనిలో ఉపకారులమై ఉండాలి. ఉపకారులం ఉండాలి. దేవుడు రేపొద్దున మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతాడు, ఇన్నేళ్ళు బ్రతికారు, ఇంత సొమ్ము ఇచ్చాను మీకు, ఏమి ఇచ్చారు మీరు దేవుని కొరకు? ఇద్దాం అనుకున్నాను ప్రభువా, ఇద్దాం అనుకున్నాను అన్నప్పుడు ఆయన కూడా అంటాడు, నిన్ను కూడా పరలోకంలో ఉంచుదాం అనుకున్నాను, సారీ ఉంచలేదులే అంటాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఉపకారము చేయువారిగా ఉండాలి అని ప్రభువాక్యం సెలవిస్తుంది. రెండవది నిజముగా ఏం చేయాలో ఒకసారి చూద్దాం. 145వ కీర్తనను ఒకసారి మనం చూస్తే నిజముగా మనం ఏం చేయాలో అక్కడ దేవుడు దావీదు ద్వారా మాట్లాడుతున్నాడు. ఒక మాట చూద్దాం. 145వ కీర్తన 18వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 145:18 వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. తనకు మొరపెట్టు వారికందరికి, తనకు నిజముగా మొరపెట్టు తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. చాలు ప్రియులారా. రెండవదండి, మొదటిది నిజముగా ఉపకారం చేయాలి. రెండవది నిజముగా దేవునికి ఏం చేయాలి? మొరపెట్టాలి. నిజంగా మొరపెట్టాలి. పిల్లలు ఇప్పుడు పాఠశాలకు వెళ్తున్నారు. పాఠశాలకు వెళ్ళిన తర్వాత హాలిడేస్ వస్తాయి, ఏదో ఒకటి సెలవు దినాలు వస్తాయి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఈ పిల్లలకి ఏం చెప్తారంటే, హాలిడేస్ వచ్చినా సరే మీకు ట్యూషన్ ఉంటుంది రాండి అంటాడు సార్ వాళ్ళు. వీళ్ళు వెళ్తారు, ట్యూషన్కి వెళ్తారు. సార్ ఎదురుగా కూర్చున్నప్పుడు ఒక గంట సేపు రేయ్ ఆ 4 లెసన్స్ ఆ ప్రశ్న జవాబులు నాకు అప్పచెప్పండి అని అంటాడు. వీడు 1 గంట 2 గంటలు ట్యూషన్ ఉంటుంది, 1 గంట కష్టపడి చదివి సార్ దగ్గరికి తీసుకొని వెళ్ళేసి 4 ప్రశ్న జవాబులు అప్పచెప్తాడు. గుడ్, మళ్ళీ ఇంక మిగతాది కూడా నేర్చుకోపో అంటాడు. ఇప్పుడు వీడు వచ్చిన తర్వాత నేను అప్పచెప్పడం నా పని అయిపోయింది, ఈ రోజుకు నేను ఇంకేం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి బుక్ ముందు పెట్టుకుంటాడు, కానీ చదవరు. మనందరికీ తెలిసిందే అది. బుక్ ముందు ఉంటుంది కానీ చదవడు. ఇంకా ఎవడన్నా పొరపాటుగా ఒకడు వాచ్ పెట్టుకొని వచ్చి కూర్చున్నాడు అనుకో, 7:30 దాకా ట్యూషన్ అయిపోలేదా, మళ్ళీ ఒక 5 నిమిషాలు టైం ఎంత, ఇదే పని. ఇంకా చదవడు. వాస్తవానికి అలా ఉంటాడంతే. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మటుకు ఈరోజు లోకంలో కూడా ప్రార్థనా మందిరానికి వెళ్తున్న వాళ్ళందరూ ప్రార్థన చేయడంలా, ప్రార్థనలో కూర్చుంటున్నాం మనం అంతే. ప్రార్థనలో కూర్చుంటున్నాం. ఒక అర్ధగంట సేపు మాత్రమే దృష్టి ఉంచినట్టుగా పిల్లలు చదువుకునేటప్పుడు ఈరోజు చాలా మంది చేస్తున్నది అదే. అందుకే ఇక్కడ ప్రభు అన్నాడు, నేను కాదు, ప్రభు అన్నాడు తనకు మొరపెట్టు వారికందరికీ, అనగా తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ అన్నాడు. అందుకే నేను ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్పాడు, నిద్రపోవడం వేరు, నిద్రపోయినట్లుగా నటించడం వేరు. నిద్రపోవడం వేరు. నిజంగా నిద్రపోతున్న వాడిని లే అన్నామనుకో లేసేస్తాడు. నిద్రపోయినట్టుగా నటిస్తుంటాడు చూడండి, వాడు ఎంతసేపు లేపినా అట్ట మసులుతాడు, ఇట్ట మసులుతాడు, ఎంతో గాఢ నిద్రలో ఉన్నట్లుగా యాక్టింగ్ చేస్తాడు. ప్రార్థన చేయడం వేరు, ప్రార్థన చేసినట్టుగా నటించడం వేరు. ఈరోజు చాలా మంది చేస్తున్నది అదే. ప్రార్థన ఏం చేయరు, మోకాళ్ళు వంగుతారు, పక్కన వచ్చి కూర్చుంటే చూస్తారు,
కింద కూర్చుంటే చూస్తూ ఉంటారు, అన్ని చూస్తూ ఉంటారు, బల్ల నుంచి పెట్టు. ఎందుకున్నావు? ఏం అవసరం? దానివల్ల ఏమి లాభం? అబ్బా అనిపించుకోవాలని కదా దేవుడు ఒప్పుడు పురుగులారా. అందుకే అక్కడ అన్నాడు, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు, తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన కోరిక నెరవేర్చాలి అంటే, ఆయన ప్రార్థన ఆలకించాలి అంటే తప్పనిసరిగా ప్రభు చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే నిజముగా మొరపెట్టాలి, నిజముగా ఉపకారం చేయాలి, నిజముగా మొరపెట్టాలి. నిజముగా ఏం చేయాలో 3వ మాట చూద్దాము. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, అంటే ఒకే అధ్యాయం ఉంది. 2వ వచనాన్ని మనం చూద్దాం. నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి ఆ మాట చూడండి, మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. 3వది ప్రియులారా, మనం ఎవరిని ప్రేమించినా, మన ఇంటి వారినైనా, విశ్వాసులనైనా, దేవుని సేవకులనైనా, సర్వాధికారి అయిన దేవునినైనా ప్రేమించే ప్రేమలో యథార్థత ఉండాలి. నటించకూడదు. ముందు ఇలాగని వెనక్కి వచ్చినప్పుడు ఇలాగ కత్తి గుణపం గుచ్చకూడదు. ఇక్కడ ముందైనా వెనకైనా ఈ హృదయంలో ఒకే భావన ఉండాలి. అందుకే ముందు ఒక భావన, వెనక ఒక భావన ఉండేవారిని కపటదారులు అంటారు, వేషధారులు అంటారు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు మనుషుల ముందు మనుషులను నటించేవారు అని. అలాగుండద్దంట. అందుకే అక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాను. నా ప్రేమలో అబద్ధం లేదు, నిజముంది అని అర్థం. నిజముంది. అవును ప్రియులారా, మన ప్రేమలో నిజం ఉండాలి, యాక్టింగ్ ఉండకూడదు. మన ప్రేమలో దేవుని ప్రేమిస్తున్నామా? ఆయన ఏమో ఇస్తే మనం ప్రేమించేది కాదు ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించాడు, మన నుంచి ఏమి ఆశించుకోకుండానే తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనం ఎందుకు ప్రేమిస్తున్నాం? అది ఇస్తే ఇది ప్రేమిస్తా. ఇదిగో ప్రభు ఇది అడిగాను కదా, ఇది ఇస్తే ఇది ఇస్తా. వ్యాపారం కాదు, ఇది వ్యాపారం కాదు. దేవుని మనం నిజంగా ఎందుకు ప్రేమించాలి అని అంటే ఏదో ఇచ్చాడని కాదు. ప్రభువా, ప్రాణం పెట్టిన దేవుడవు, నా ఆత్మను నీలో కలుపుకొని యుగయుగాలు నీతో ఉండేటటువంటి భాగ్యాన్ని ఇస్తున్నావు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రభు, ఈ లోకంలో నాకు ఇచ్చేది ఏదైనా నేను ఇక్కడే వదిలిపెట్టి వెళ్తాను, కానీ నాకు ఇచ్చిన రక్షణ ఉంది చూడు, అది నేను వెంట తెచ్చుకుని నీతో పరలోకములో ఉండేటట్టుగా చేస్తుంది. దేవునందు ప్రియమైన వారలారా, నిజముగా ఉపకారం చేయాలి, నిజముగా మొరపెట్టాలి, నిజముగా ప్రేమించాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. చాలు. 4వది ప్రియులారా, నిజముగా దేవుని పనిలో మనము సహకారులమై ఉండాలి. నిజమైన సహకారులు అన్నాడు. అంటే నిజం కాని సహకారులు ఉన్నారు, ఫోటోల కోసం సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. మాకు ఏ ఫోటోలు వద్దు, దేవుని పని కొరకు మేము సహాయం చేస్తామనే వాళ్ళు ఉన్నారు.
అందుకే మనం అప్పుడప్పుడు టీవీలో వాక్యం వచ్చేటప్పుడు చూస్తే ఈ ఎపిసోడ్కు పలాని వాళ్ళు స్పాన్సర్ చేశారు అని ఫోటో వేస్తారు, లేదా వారి పేరైనా రాస్తారు. ఎందుకంటే వాళ్ళు వేస్తేనే మళ్ళా ఇంకోసారి ఇస్తారు. అందుకే టీవీలలో సాక్ష్యాలు చెప్పిస్తున్నారు, ఈయన 3 సార్లు స్పాన్సర్ చేశాడు, 4 సార్లు స్పాన్సర్ చేశాడు, 5 సార్లు స్పాన్సర్ చేశాడు, 5 సార్లు చేసినందుకు చాలా దీవించబడ్డాడు అంటే ఓ అనుకుంటారు అంతా. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని పనిలో సహకారం చేస్తే కుడి చేయి చేయునది ఎడం చేయికి కూడా తెలియాల్సిన అవసరంలా. ఆయన ఇచ్చాడు, అది ఇచ్చావు. ఎప్పుడైనా పొరపాటుగా పేరు మర్చిపోతే చాలా సమస్యలు. మేము కనపరాములే అన్నలకు, మేము కనపరాములే అనేవాళ్ళు కొందరు, ఏందోబ్బ మేము ఇచ్చినాం కానీ మా పేరు ఎప్పుడు చెప్పరనే వాళ్ళు కొందరు, మేము అస్సలు లెక్కలేకలే అనేవాళ్ళు కొందరు. మనం ఒక విషయాన్ని గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మనము సహకారులుగా ఉన్నప్పుడు నిజమైన సహకారులుగా ఉండాలి తప్ప 10 మందిలో పేరు కోసం సహాయం చేసే వ్యక్తులుగా ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో దేవుని పరికి సహకరించిన వారు తమ పేర్లను కోరుకోలే వాళ్ళు. ఈరోజు మన సంఘంలో అలాంటి పరిస్థితి లేదు, కానీ ఎక్కడికైనా మీరు వెళ్తే ప్రతి కుర్చీ మీద పేరుంటుంది, ప్రతి ఫ్యాన్ మీద పేరుంటుంది, ప్రతి ట్యూబ్ లైట్ మీద పేరు ఉంటుంది, యాంప్ఫైర్ మీద పేరు ఉంటుంది. ఇక పేరు లేనిది ఏడా ఉండదు. ట్యూబ్ లైట్ బతికెంత 200 రూపాయలు. లైట్ వేసినప్పుడల్లా ఇలా పేరు కనపడతాడు, ఇల్లు రారు మధ్యరానికి. కానీ నిజమైన సహకారులు అలాగుండరు. కాబట్టి దేవుని ప్రియబిడ్డలమైన మనము, దేవుని నమ్మిన మనము నిజముగా ఉపకారము చేయువారముగా, నిజముగా మొరపెట్టువారముగా, నిజముగా ప్రేమించువారముగా, నిజముగా సహకారులముగా ఉన్నట్లయితే ప్రభు మనల్ని మరిచిపోడు. నిజమైనటువంటి వారిని ఎప్పుడైనా నిత్యత్వములో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. తలలోంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, అటు నిజమైన సహకారులుగా నేను నా కుటుంబం ఉండునట్లు నీ కృపాహస్తాల కింద భద్రపరచునాయన. నేను జీవించు దినాలలో నీ కొరకై నిజమైనటువంటి చేసిన పనులు కొన్నైనా నేను లేకపోయినా నిలిచుండునట్లు సహాయం చేయని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. నీతి స్వరూపుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, అహోన్నతుడా, మహాగణుడా, సర్వకృపానిధిగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. తండ్రి, మా జీవితాలలో అబద్ధానికి మేము చోటు ఇవ్వక నిజము మీద, ఎందుకనగా నిజం అనేది ఎప్పటికీ నిలిచి ఉండేది అని గ్రహించి ఆ నిజమైన వాక్యపు అడుగుజాడలలో మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. ఓ నాయనా, ఈ సమయం ముందు మీ మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు విన్న నీ బిడ్డలు నిజముగా ప్రార్థించేవారుగా, నిజముగా సహకారులుగా ఉండువారుగా ఉండునట్లు మీరు కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.